సో ఇంత కాస్ట్ ఇంకా ఇంకర్ అయింది పర్ మంత్ పర్ మిషన్ కి ఇంత కాస్ట్ బేర్ చేస్తున్నాము. ఇంతమంది ఎంప్లాయీస్ కి ఈచ్ హెడ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ మిషన్ కి యూజ్ చేసేవాళ్ళు. సో దాన్ని కూడా వన్ ఆఫ్ ది కాస్ట్ గా ఈచ్ ఎంప్లాయీకి ఎంత ఎక్స్పెన్సెస్ మనం పే చేస్తున్నాం ఈ మిషన్ ద్వారా. 1 lakh rupees మిషన్ కాస్ట్, మళ్ళీ అదర్ ఎక్స్పెన్సెస్ అయినాయి. ఆ, ఇంకా మెయింటెనెన్స్ కాస్ట్, ఇంకా అన్ని కలుపుకొని ఈచ్ ఎంప్లాయీకి ఎంత పడింది. ఓకే, ఆ ఎంప్లాయీ నుంచి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది. ఈ రిపోర్టింగ్స్ అన్ని హెడ్ మన హెడ్స్ అంటే రిపోర్టింగ్ సిఎఫ్ఓస్, ఈ హెడ్ ఆఫ్ ది కంపెనీ చూడాలి అంటే ఈ ఈ ఈ టైప్ ఆఫ్ పోస్టింగ్స్, ఈ రిపోర్టింగ్ మ్యాండేటరీ. అప్పుడే వాళ్ళు ట్రాక్ చేయగలుగుతారు. దానికోసం అని చెప్పేసి ఇట్లా క్యాల్కులేట్ చేస్తాం. ఓకే. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ అయింది చెప్పండి. ఏమన్నా ఐడియా ఉందా మీకు ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది? మన ఇది డిప్రిసియేషన్ కి వచ్చేసి 5%. ఓకే, 5%. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ అయింది డిప్రిసియేషన్? ఒకసారి 1 lakh rupees మీద 5% అంటే ఎంత అవుతుంది? 5,000. 5% అంటే 5,000. 5,000. ఓకే. సో 5,000 ని 5,000 ని డే వైజ్ గా క్యాల్కులేట్ చేయాలి మళ్ళీ. ఎస్. సో 5,000 డివైడెడ్ బై ఎంత ఇలా మన ఫిజికల్ ఇయర్ ఏంటి? ఫిజికల్ ఇయర్ 2026. 26. 2026 లో ఎన్ని డేస్ ఉంటాయి? 365. 365. కొన్నిసార్లు 366 డేస్ కూడా ఉంటాయి. 6. ఓకే, లీప్ ఇయర్ వచ్చినప్పుడు. లీప్ ఇయర్ వచ్చినప్పుడు. సో ఇక్కడ 365 డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ డే వచ్చేసి 13.69 వచ్చేస్తుంది. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దామా? అది ఒక నెలలో 28 రోజులు వస్తాయి, ఒక నెలలో 31 వస్తుంది, 30 వస్తాయి. అది కూడా క్యాల్కులేట్ అవుతుంది. 5,000 డివైడెడ్ బై ఏంటి? 365. 365. ఓకే, 6 పడను. 365 ఈజ్ ఈక్వల్ టు 13. ఓకే, 13 వచ్చేసింది. ఇంటూ 30. ఇంటూ ఇంటూ సో ఈ ఇక్కడ వరకు ఆగస్ట్ నెలలో 31. ఆగస్టు వద్దులే, దీన్ని గురించి మాట్లాడదాం. ఆగస్టుని దాని క్యాలిక్యులేషన్ వేరే ఉంది, చెప్తా. సెప్టెంబర్ లో ఎన్ని రోజు ఎన్ని డేస్ వస్తుంది? 30. 30. 30. ఓకే, ఇంటూ 30 వేసుకుంటే సరే రాంగ్ వస్తుంది. $5,000 డివైడెడ్ బై 365. లేదన్నా 12 కొట్టినా, అట్లా కాదులే. డివైడెడ్ బై 12. 5,000 డివైడ్ బై 12. 12 మంత్స్ కి అది. ఓకే, ఒకసారి చూద్దాం. డే. ఓకే, 12 మంత్సే. అవునులే, కరెక్ట్. 12 కొట్టాల్సింది, కరెక్ట్. సో 12 416 రూపీస్ వస్తుంది. ఓకే, దీన్ని డివైడెడ్ బై 30 వేసుకుంటే పర్ డేకి ఎంత వస్తుంది? పర్ డేకి 13 పాయింట్ సంథింగ్. ఓకే, ఇప్పుడు 13.5 13.18 వచ్చింది కదా, అది ఇది వేసుకోవాలి అప్పుడు 20-30 డేస్ అట్లా. 13.18 18 ఇంటూ 30 డేస్. ఓకే, 395 కాదు, చూడు బి రాంగ్. 13.5 పెట్టినా, 13.1 పెట్టు, 13.1 కానీ 5 కానీ 88 వచ్చింది చూడన్నా. 30.88 డివైడెడ్ బై 12 వేసుకుంటే 12 మంత్స్ కి ఇదే తెలిసిపోతుంది అన్న, అంతే. 416 రూపీస్ పర్ మంత్. 416.66.
సో 416.66 డివైడెడ్ బై 30 వేసుకుంటే 13.88 అదే ఇంటూ 30. 460 వచ్చిందా? వాటికి కూడా 460 వస్తుంది. 31 వేస్తే 416 ఇంటూ 31. ఓకే ఇది కాదు 416. అది కాదన్న 13.66 ని 13.88. అట్లా వేస్తాం. 13.88 88 ఇంటూ 31. 430 అవుతుంది. ఇది కూడా 430. 13.88 ఇంటూ 30 వేసుకుంటే 416.4. 6 రూపీస్ ఎక్కువ వస్తుంది. 6 రూపీస్. సెప్టెంబర్ కరెక్ట్. ఓకే 424 31st వేసుకుంటే అట్లయినా కూడా అదే అన్న 6 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అన్నిటికీ. చూడండి 30కి వేసుకుంటే 410 వస్తుంది. 31 వేసుకుంటే అక్కడికి 6 రూపీస్ గ్యాప్ ఉంది. 31 వేసుకుంటే 430 వస్తుంది. అక్కడ కూడా 6 రూపీస్ గ్యాప్ ఉంది. 5,365. 13.69 కొట్టిన 13.69 ఇంటూ 30. ఎస్ అది ఇదే ఉమ్. కరెక్ట్. ఓల్డ్ చేసిందే కరెక్ట్. మనకి ఎలాగంటే అది చేసి వస్తుంది. సో 5,000 డివైడెడ్ బై 365 days కి క్యాల్కులేట్ చేస్తున్నాం. ఓకే ఇది ఇప్పుడు ఇంటూ 13.69 తీసుకున్నాం ఇంటూ 30 వేస్తే 410. ఇది కరెక్ట్ కదా 410 30. ఓకే ఇన్ కేసు 13.69 ఇంటూ 31 వేస్తే 24 వస్తుంది. అవును 13.69 ఇంటూ 31. ఎస్ 424. సో ఇలాగా మేబీ ఆ పాయింట్స్ మనం పాయింట్స్ లో క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్ గా వస్తుంది. ఇలాగా 31 days 30 days. ఓకే ఇక్కడ ఒక 31 ఒక 30 ఈ 31 days ఒకటి 30 days ఒకటి వస్తుంది. ఇలా క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ 2095 ఎలా క్యాలిక్యులేట్ అయింది? 2095 అనేది మనము ఇప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ అయింది కదన్నా. ఎస్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది కాబట్టి 4 months అది. 4 months కలిపి వచ్చింది. 5 months. 5 months. ఏప్రిల్ నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 8th month కూడా కలిపి కదా. సో 5 months తీసుకుంటే ఆ 5 months ది 2095 అయిపోయింది. సో మన డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి అసెట్ కి క్లాస్ అండ్ AS02 1000. ఇక్కడ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ ఇది ఇచ్చినాం కాబట్టి ఇట్లా వచ్చింది. ఓకే ఇన్ కేస్ 8th ఇచ్చామే అనుకో, ఇప్పుడు రీక్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. రీఫ్రెష్ చేస్తే ఎస్ చూడు ఇప్పుడు రీక్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో 8th month లో మనకు స్టార్టింగ్ 31 days కాబట్టి ఆగస్ట్లో 424 వచ్చింది. సో టోటల్ 5 months కి 2095. 1 2 3 4 5. ఇది మన ఫిజికల్ ఇయర్ ఏది ఏప్రిల్ టు మార్చ్ కాబట్టి ఓకే మనము స్టార్ట్ డేట్ అది ఇచ్చినాం కాబట్టి. ఇన్ కేస్ మన ఫిజికల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ అయితే జనవరి టు డిసెంబర్ మన ఫిజికల్ ఇయర్. అదే ఏప్రిల్ టు మార్చ్ అయితే ఇంకొకలాగా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. అదే ఇయర్ ఎండ్ వరకు కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు మనం 8th period లో ఉన్నాం అంటే ఫిజికల్ ఇయర్ మనది జాన్ టు డిసెంబర్ ఫిజికల్ ఇయర్.
నాట్ ఏప్రిల్ టు మార్చ్, జాన్ టు ఫిజికల్ ఇయర్ డిసెంబర్, జాన్ టు డిసెంబర్, అందుకని ఇలా క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇలాగే ఇచ్చేలే. ఓకేలే, ఓకే, దీనికి పేమెంట్ కూడా చేయాలి. ఓకే, అగెనెస్ట్ ఈ వెండార్ కి ఇప్పుడు పేమెంట్ చేయాలి. త్రూ F110 ద్వారా అయినా చేయొచ్చు, F110. దీంట్లో ఏపీపీ కాన్ఫిగరేషన్ ఉందా? దాంట్లో ఉంది. 12 HPIN1 HPIN, సో పేమెంట్ మెథడ్ 3 ఉందిలే. సో ఇది వచ్చేసి 30 పాస్ట్. ఓకే, పోస్టింగ్ డేట్ 12, వెండార్ వచ్చేసి ఆ పైన రన్ డేట్ కూడా 12 ఇవ్వాలి కదా, 02 ఇచ్చినారు. అవునా, 02 ఇచ్చిన. ఉమ్. ఓకే, ఈ 12 ఇవ్వాల్సింది అది. సరే, ఏమైతే అదైనా నో ప్రాబ్లం. అదే అదే అందుకని చూస్తున్నాను. చూద్దాం. రన్ డేట్ అంతే అది. ఏముంది రన్ ఇవాళ డేట్ నెక్స్ట్ డేట్ ఉంటుంది కదా, పేమెంట్ డేట్ ఎప్పుడు అంటే మన ఏం నెక్స్ట్ లేదు, పేమెంట్ డేట్ 3rd ఉండాలా? ఎలా అయినా ఏం చేస్తుంది. అదేనా, నేను చెక్ చేయలేదు. 13, సో వెండార్ వచ్చేసి 19010 9010 వెండార్. ఓకే, క్లిక్ సెలక్షన్ నో. సో ఇక్కడ ఓకే 19010. నాట్ ఇమ్మీడియట్లీ. ఓకే, డిస్ప్లే ప్రపోజల్. సో ఇది సంథింగ్ ఎర్రర్ ఉంది. ఏంటి డాక్యుమెంట్స్, మనం సేమ్ డాక్యుమెంట్స్ కరెక్ట్ 29, 28, 29 మన వెండార్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. పేమెంట్ నాట్ పాసిబుల్ బికాస్ విత్ పేమెంట్ క్రెడిట్ మెథడ్స్ బ్యాలెన్స్, ఉన్నాయి కదా చూద్దాం. క్రెడిట్ బ్యాలెన్స్ స్టిల్ ఎగ్జిస్ట్. ఈ జాబ్ లాగ్ ఏంటిది? అది పేమెంట్ మెథడ్స్ అదే నేనే లేదు చూడాలనా, లైన్ ఐటమ్స్ లోను ప్లస్ వెండర్ మాస్టర్ డేటాలోను. పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. పేమెంట్ మెథడ్స్ లేకుంటే పేమెంట్ మెథడ్ లేదు అని చెప్తుంది. ఇది వేరే డిస్ప్లే లాగ్. ఏముంది? ఓకే, డాక్యుమెంట్ 1 lakh, పేమెంట్ 611,4. ఓకే, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఫర్ న్యూ టైమ్ 3 lakhs. నన్ పేమెంట్ డిపెండ్ బికాస్ ఆఫ్ దిస్ items information. None of the payment method defined can be used this time. Okay, payment not possible because of reported error. What is that reported error? స్టేటస్ లెక్క అన్నా సరే. పారామీటర్ పారామీటర్లో పేమెంట్ మెథడ్ పేమెంట్ కరెక్ట్ గా. మెథడ్. ఓకే, ఇక్కడ పేమెంట్ ఇక్కడ మెథడ్ చూడండి. ఇవ్వలేదు. మేబీ మనం వెండార్ లో ఇచ్చినాము. ఉమ్.
మనకు ఒక్కోసారి వెండర్లు ఇవ్వకపోయినా అక్కడి నుంచి కూడా క్యాలిక్యులేట్ అవుతుంది కదన్న. ఇక్కడైతే మ్యాండేటరీ. అదే వెండార్లో ఇవ్వకుండా నో ప్రాబ్లము, ఇక్కడ ఆ, మ్యాండేటరీనే. ఇక్కడ వెండార్లో ఇచ్చినాము. పేమెంట్ కంపెనీ కోడ్, కంపెనీ కోడ్ లెవెల్. పేమెంట్ వెండార్ పేమెంట్ మెథడ్ లో ఇచ్చినాము, నో ప్రాబ్లం. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి రన్ చేయండి. ఇప్పుడు ఏంది ఒకటి ఓవర్ డ్యూ చూపిస్తుంది, ఇంకోటి డ్యూ. ఓకే, ఇక్కడ ప్రపోజల్ డిలీట్ చేసిన అదే ఐడెంటిఫికేషన్తో రన్ అవుతుందా? ఇప్పుడు హలో. ఐడెంటిఫికేషన్ ఇదే ఉంటే రన్ అవుతుంది అంటున్నావా? అవునవును. రన్ చేస్తున్నాం కదా మామూలుగానే. మామూలుగా రన్ చేస్తాను. నేను ఎలా చేస్తానంటే హెచ్పిఐఎన్ అని ఉంది కదా, 1 ఇప్పుడు వర్క్ కాలేదనుకో, మళ్ళీ పేమెంట్ ప్రపోజల్ డిలీట్ చేసేసి మళ్ళీ ఇక్కడ 2 అని ఇచ్చుకుంటున్నాను. అందుకే నో 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 నో, అది అవసరం లేదు. సేమ్ ప్రపోజలే వర్క్ అవుతుంది. మ్మ్. మనం డిలీట్ చేస్తున్నాం కదా అసలు. ప్రపోజల్ నీకు ఎడిట్ లో ఆల్రెడీ ప్రపోజల్ రన్ అయి ఉంటే సో మ్మ్. ఐడెంటిఫికేషన్ చేంజ్ చేయాలా, చేంజ్ చేసి మళ్ళీ వేయాలా. ఓకే. అది కూడా అలౌ చేయదు ఒకవేళ ఇన్ కేస్ ప్రపోజల్ లో ఉంటే, ఆల్రెడీ పిక్ చేసుకుని ఉంటే ప్రపోజల్ లో. సో నువ్వు మ్మ్. ఐడెంటిఫికేషన్ చేంజ్ చేసినా కూడా ఈ ప్రపోజల్లో ఈ డాక్యుమెంట్స్ ఆల్రెడీ అదే వేరే అదే. ప్రపోజల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆ ఆ, ప్రపోజల్ కంప్లీట్ చేయి, లేదంటే డిలీట్ చేయి అని చెప్తుంది. డిలీట్ చేయి. అవును. నువ్వు అవునవును. డిలీట్ చేసి మళ్ళీ ఇది చేంజ్ చేయని అవసరం లే, సేమ్ ఐడెంటిఫికేషన్ ఫైన్. మ్మ్. అదే అదే. ఇంకో ఎర్రర్ వచ్చింది. క్రెడిట్ బ్యాలెన్స్ స్టిల్ ఎగ్జిస్ట్, సి జాబ్ లాగ్. క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కడుంది? ఎఫ్బిజెడ్పి కాన్ఫిగరేషన్ ఓపెన్ చేయనా, మెయింటైన్ చేసినారా లేదా అమౌంట్ పేయింగ్ కంపెనీ కోడ్ లెవెల్లో. No, no, no. Credit balance still exists. ఓకే, మేబీ అడ్వాన్స్ ఏమన్నా ఉందా దీనికి? నో, అది లేదు. బ్యాలెన్స్ ఎఫ్బిజెడ్పి ఒకసారి చెక్ చేయను అన్ని, అక్కడే మిస్ అవుతుంది. హెబ్బీజెడ్పీలో నో ప్రాబ్లం ఏమి లేదు. పేయింగ్ అమౌంట్సా? కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్స్లో ఏం అమౌంట్స్, కంపెనీకు? జిఎల్స్ అవన్నీ ఇచ్చినారో లేదా అన్నది. అవన్నీ జస్ట్ ఆల్రెడీ పేమెంట్ చేసినాం కదా మనం, ఆల్రెడీ పేమెంట్ చేసినాం. ఓకే. కంపెనీ కోడ్ తోటి పేమెంట్ చేసినాం కదా. ఎర్రర్ ఏదో ఓకే. వస్తుంటే వేరే చోట దిక్కు చేస్తే ఎట్లా వస్తున్నా? ఎర్రర్ క్రెడిట్ బ్యాలెన్స్ స్టిల్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే అప్పుడు ఇంకా అడ్వాన్స్ దన్నా ఇంట్రెస్ట్ దన్నా అవేమన్నా క్యాలిక్యులేట్ అవుతున్నాయి. పేమెంట్ మెథడ్ ది ర్యాంకింగ్ 1 ఐఎన్ఆర్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే, available balance, available balance also there. So no ఇక్కడ ఏం problem. లేవు. ఇక్కడ ఏం లేవు ఇంకా. బీజేపీ కాదు. ఉమ్.
మామూలుగా అయితే లాగ్ వచ్చేది ఇక్కడ. పేమెంట్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ రిపోర్టెడ్ ఎర్రర్. Currency INR payment monthly total is item total is less than 0. None of the payment method defined can be used for these items. Okay. Maybe payment అవసరం లేదా దాంతోటి అక్వైర్ చేసిన అసెట్ కదన్నా ఇప్పుడు మనం పేమెంట్ చేస్తాండేది. అవును. ఓకే. అప్పుడు వితౌట్ డిప్రిషియేషన్ కూడా పే చేయొచ్చు. డిప్రిషియేషన్ తో అంటే సంబంధం లేదు. డిప్రిషియేషన్ ఓకే. ఇట్ ఈస్ అండర్ రైట్. For vendor acquisition, you should have vendor account to brand. Is not vendor payable document. FW0 is not going to pay it. ఆల్రెడీ ఓపెన్ ఐటమ్ లో ఉంది కదా. ఉంది. అక్కడ అసెట్‌లో క్లోజ్ చేసుకొనేసి ఆటోమేటిక్‌గా ఇక్కడ క్లియర్ అయిపోతదేమో